శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుడిని ప్రార్థిస్తున్నానండి. మన సాయి లీలల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, మ్యారేజెస్, ఆరోగ్యము, ఇలా భక్తుల కోరికలు ఏదైనా ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇక ఈరోజు సాయి లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి. ఇక ఈరోజు సాయి లీల ఒక సాయి భక్తురాలు హైదరాబాద్ నుండి ఇలా అంటున్నారు. నేను మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. నాకు అమెరికాకు వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేయాలని చాలా కోరికగా ఉండేది. నేను అక్కడ మాస్టర్స్ చదివి మంచి జాబ్ తెచ్చుకుని మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలని నాకు కోరిక. ఆ కోరికతోనే నేను ఫైనల్ ఇయర్లో బాగా ప్రిపేర్ అయ్యి టోఫెల్ ఎగ్జామ్ రాశాను. నాకు మంచి స్కోర్ రావడంతో నేను యుఎస్లో మంచి కాలేజెస్ అప్లై చేశాను. అక్కడ నేను అనుకున్న కాలేజీలోనే నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అప్పటి వరకు బాబా వారి ఆశీర్వాదం వలన అంతా స్మూత్గా నడిచింది. నాకు వీసా ఆఫీస్లో ఇంటర్వ్యూకి స్లాట్ దొరికింది. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు బాబా వారిని ఇలా ప్రార్థించాను. బాబా, నాకు ఇంటర్వ్యూలో ఈజీగా క్వశ్చన్స్ అడిగేలాగా చూడు తండ్రి, అలాగే నేను ఇంటర్వ్యూ క్లియర్ చేసేలాగా చూడు అని బాబా వారిని ప్రార్థించాను. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నాకు చాలా టెన్షన్గా ఉండింది. ఇంటర్వ్యూలో కూడా టెన్షన్తో కొంచెం తడబడ్డాను. ఆన్సర్స్ అంతా సరిగా చెప్పలేకపోయాను. వీసా ఆఫీసర్ తల ఊపుతూ అన్నారు, ఐఆమ్ సారీ, వీసా రిజెక్టెడ్ అన్నారు. ఆయన అలా అనగానే నాకు చాలా బాధ వేసింది. నా మనసంతా పిండేసినట్లుగా అనిపించింది. ఇంకా నేను ఇంటికి వచ్చి బాబా ఫోటో ముందర కూర్చొని ఏడ్చేశాను. ఎందుకు బాబా ఇలా చేశావు అని. తర్వాత మా అమ్మ ఏమీ కాదు, అంతా మన మంచికే అనుకో అని నన్ను ఓదార్చింది. సాయి సచ్చరిత్ర పారాయణము చేయి, బాబా వారి మీద నమ్మకంతో ఓపికగా వెయిట్ చేయి, అంతా బాబానే చూసుకుంటారు అని చెప్పింది. తరువాత నేను నాకు ధైర్యం చెప్పుకొని సాయి సచ్చరిత్ర పారాయణం చేయాలని అనుకున్నాను. గురువారం రోజున భక్తి శ్రద్ధలతో బాబా వారి మీద నమ్మకంతో పారాయణం స్టార్ట్ చేశాను. ఉదయాన్నే ప్రతిరోజు దీపం వెలిగించి ఊది పెట్టుకుని పారాయణం మొదలుపెట్టేదాన్ని. నేను పారాయణం స్టార్ట్ చేశాక 6వ రోజు అంటే బుధవారం రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఒక గుడి బయట నేను వెళ్తూ ఉండగా సడన్గా ఒక వైట్ డ్రెస్లో ఒక ముసలాయన నన్ను చూస్తూ ఇలా అన్నాడు, నీకు వీసా వస్తుంది, నువ్వు కొంచెం వెయిట్ చేయాలి, ఓపికతో ఉండు అని అన్నాడు. నేను మార్నింగ్ లేచి కల గుర్తు తెచ్చుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బాబా వారే నాకు ఇలా సందేశం ఇచ్చారు అని అర్థమయ్యింది. ఇంకా నాకు ధైర్యం వచ్చింది, బాబాయే అంతా చూసుకుంటారు అని. నేను నిశ్చింతగా ఉన్నాను. మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత వీసా ఇంటర్వ్యూ కోసం అప్లై చేశాను. నాకు స్లాట్ దొరికింది. ఈసారి నేను ఏమీ భయపడలేదు, ధైర్యంగా ఉన్నాను, అంతా బాబానే చూసుకుంటారు అని. ఇంటర్వ్యూ రోజున బాబాను మొక్కుకొని బాబా ఊది పెట్టుకొని అలాగే సాయి సచ్చరిత్ర నా పర్సులో పెట్టుకొని బయలుదేరాను. ఇంటర్వ్యూలో వీసా ఆఫీసర్ నన్ను చూసి నవ్వుతూ ఇలా అన్నారు, ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, ఏ యూనివర్సిటీకి అప్లై చేశావు అని అడిగారు. నేను భయపడకుండా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పాను. ఆయన నవ్వుతూ కంగ్రాచులేషన్స్, మీకు వీసా వచ్చింది అని అన్నారు. అది వినంగానే నా ఆనందానికి అవధులు లేవు. బయటికి వచ్చి ఆనందంతో అమ్మను పట్టుకొని ఏడ్చేశాను. ఇది కేవలం బాబా వారి దయ ఆశీర్వాదంతోనే నాకు వీసా వచ్చింది. నేను యుఎస్ వెళ్ళే ముందే షిరిడీకి వెళ్ళాలని అనుకున్నాను. బాబా వారి ఆశీర్వాదం ఉండటం వలన నేను షిరిడీకి వెళ్ళగలిగాను. మా అమ్మతో కలిసి నేను షిరిడీకి వెళ్ళాను. బాబా సమాధి పైన నా పాస్పోర్ట్ పెట్టి బాబాతో ఇలా అన్నాను, బాబా ఇది నీ ఆశీర్వాదము, ఇలా నా కోరిక నెరవేర్చావు తండ్రి అని నా మనసులో కృతజ్ఞత చెప్పుకున్నాను. నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, బాబా ఎప్పుడూ నో అని అనరు, ఇప్పుడు కాదు అంటారు. అంటే మన కోరిక కొంచెం లేటుగా నెరవేరుతుంది అని అర్థము.
మనము బాబా పైన పూర్తి నమ్మకము విశ్వాసముతో ఉంటే మనకి ఏది కావాలో అది ఇవ్వరు, మనకు ఏది బెస్టో అది ఇస్తారు. అంతేకాకుండా మనకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తారు. అంతేకాని బాబా మన కోరిక వినలేదు అని, మనం చెప్పేది వినటం లేదు అని బాధపడకూడదు. బాబా అన్ని వేళలా మనం చెప్పేది వింటూ ఉంటారు. కానీ పర్ఫెక్ట్ టైంలో మనకు ఏది మంచిదో అది కరెక్ట్గా మనకు అందిస్తారు. మన గురించి మన సాయికి తప్ప ఇంకెవరికి బాగా తెలుస్తుంది. మనల్ని బాబా ఒక తల్లిగా తండ్రిగా మనకు ఏది మంచిదో అది ఇస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. బాబా, నా జీవితం నీ పాదాల దగ్గర ఉంచాను, ఇక నన్ను నువ్వే మంచి మార్గంలో నడిపించాలి తండ్రి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని రాశారండి. ఇలా మీరు కూడా మీ సాయి లీలలు తెలియచేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. అలా చేయడం ద్వారా ఎవరైనా సాయి భక్తులు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నను, కష్ట సమయంలో ఉన్నప్పుడు మన సాయి లీలలు వినినచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది. బాబా ఉన్నారు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి. బాబా, నాకు త్వరలో ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్లో నేను విజయం సాధించడంలో మీరు నాకు తోడుగా ఉండాలి తండ్రి. నా భయాన్ని, నా నెగిటివ్ థాట్స్ని దూరం చేయి బాబా. నాకు ఈ ఎగ్జామ్లో జాబు వస్తే నిన్ను షిరిడీకి వస్తాను తండ్రి. ప్లీజ్ బాబా, నాకు ఇప్పటి నుండైనా సంతోషాన్ని ఇవ్వు తండ్రి అని బాబా వారిని ప్రార్థిస్తున్నారండి. మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా బాబా వారి ఆశీర్వాదంతో ఆ సోదరి ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మంచి జాబ్ వచ్చి సెటిల్ అవ్వాలని, ఇక వారి జీవితం సంతోషంగా ఏ టెన్షన్స్ లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని ప్రార్థిస్తున్నానండి. ఇదండి ఈరోజు సాయి లీల. ఇలా మీరు కూడా మీ కోరికలను డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో విన్నవించుకోవాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరెల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. మన సాయి లీలల ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్.